ఫ్రెండ్స్, ఏంటక్కో గుడ్లు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మా పిల్లలు ఎగ్ పఫ్ చేయి మమ్మీ అని అంటే సరేలే నాన్న చేస్తానులే అని చెప్పాను. అందుకే గుడ్లు ఉడకబెట్టుకుందాం. అందుకే 4 గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉడికించుకుందాం. గిన్నెలో 4 గుడ్లు వేసి నీళ్ళు వేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఈ ఎగ్స్ ఉడికే లోపలికి మనం కొంచెం మైదా పిండి అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి మైదా పిండి. ఎగ్ పఫ్కి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం. ఇదంతా సాల్ట్ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్, చపాతీ పిండి లాగా. ఎగ్ పఫ్కి ఇదిగోండి పిండి మొత్తం ఇలా కలుపుకున్నాము ఫ్రెండ్స్. ఇదిగోండి 4 కోడిగుడ్లు ఉడికినవి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్ పఫ్కి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాము. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలన్నీ కొంచెం దగ్గరకు మగ్గాయి కాబట్టి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి కలుపుకుందాం. బాగా దగ్గరికి మగ్గేదాకా ఉంచుదాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలన్నీ బాగా ఉడికిపోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇవి వేసేసి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ ఫ్రైకి రేకులు తయారు చేద్దాం ఫ్రెండ్స్. చపాతీలాగా తయారు చేసుకుందాం. ఎగ్ పఫ్కి ఎగ్స్ మొత్తం ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలా చపాతీ లాగా చేసుకొని ఏదైనా షాప్ తోటి కానీ ఇలా కట్ చేసుకోవాలి. మన డబ్బా షేప్లో కట్ చేసుకొని ఎగ్ పఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఈ షేప్లో కట్ చేసుకోవాలి. చపాతీ లాగా ఒత్తేసి చేసేసి ఉల్లిపాయ కర్రీ అంతా దీలా పెట్టేయాలి చపాతీ పైన. మనం ఇలా మధ్యలో కోసిన ఎగ్ తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఫ్రెండ్స్ ఇలా అనేయడమే. ఇక్కడ వాటర్ కానీ ఏదైనా అతికించుకోవాలి ఫ్రెండ్స్, ఊడిపోకుండా. ఇలా చేస్తే ఎగ్ పఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా చేయడమే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టి కుక్ చేయొచ్చు, లేదంటే ప్యాన్ పైన కుక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెన్నం పెట్టేసి మనం పెన్నం పైన కాల్చుకుందాం. ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా కుక్ చేస్తారు, అయితే వాళ్ళు చేసినంతగా రాదు ఫ్రెండ్స్. ఏదో కొంచెం మనం దోశ పెన్నం పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసి ఎగ్ పఫ్ దీని మీదే కాల్చుకుందాం ఫ్రెండ్స్. మనము పెన్నం హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఫ్రెండ్స్, పెన్నానికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసినాం. ఇప్పుడు మనము ఎగ్ పఫ్ అనేది ఈ ఆయిల్ పైన ఇలా కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇలా క్లోజ్ చేసాం కదా, క్లోజ్ చేసిన సైడ్ పెట్టి ఇలా కాల్చుకుందాం ఒక సైడు. ఈ క్లోజ్ చేసింది అనేది ఇటు సైడ్ ఫస్ట్ కాల్చామనుకో ఓపెన్ అవ్వకుండా ఉండిద్ది ఫ్రెండ్స్. అప్పుడు మనం నీట్గా కాల్చుకోవచ్చు. పైన కొంచెం కొంచెం ఆయిల్ వేసేద్దాం. పిల్లల్ని ఏమన్నా కొనుక్కొచ్చుకొని పంపించామనుకో ఫ్రెండ్స్, అక్కడ చూసేసి వచ్చి ఫ్రెండ్స్ పెన్నం పైన అయితే ఎగ్ పఫ్ ఇలా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి. అదే ఓవెన్లో అయితే చాలా బాగా వస్తాయి. మా అబ్బాయి అడిగినందుకు నేను చేసినందుకు పర్లేదు ఫ్రెండ్స్, బాగానే వచ్చాయి. మా అబ్బాయి ఏదైనా తినేసి వచ్చాడనుకో కంపల్సరీగా ఇంట్లో చేపించేదాకా వదలడు. వాడు అలా చేస్తేనే సాటిస్ఫై అవుతాడు ఫ్రెండ్స్, సంతోషపడతాడు ఇలా చేసి పెట్టామనుకో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎగ్ పఫ్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే బేకరీలో వచ్చినట్టుగా పర్లేదు, ఇంట్లో కూడా మనం ఇలా ట్రై చేసినామంటే
ఇంట్లో అయినా బాగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, పర్వాలేదు. ఇదిగో నీ ఎగ్ పఫ్ 2 తీసుకో. ఇప్పుడే ఆడుకొని వచ్చాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి. ఎలా ఉంది సుమంత్ ఎగ్ పఫ్? ఏమో అనుకున్నాం కానీ బాగానే వచ్చాయి ఎగ్ పఫ్. ఇంట్లో ట్రై చేసిన, కాకపోతే ఆయిల్లో ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, పెన్నెం పైనే కాల్చుకోవాలి, లేదంటే ఓవెన్లో అయినా ఎగ్ కర్రీ పప్పు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా. మా అబ్బాయి తిన్నాడు, చాలా బాగుంది మమ్మీ, సూపర్, ఏదే అనుకున్నాం ఫ్రెండ్స్, అయితే సక్సెస్ అయింది, బాగానే వచ్చినాయి. మీరు కూడా ట్రై